నీ ఆర్థరైటిస్ డెవలప్ అయిపోయింది, దాన్ని మనం నాన్ సర్జికల్ మెథడ్స్తో, పేషెంట్ సర్జికలీ ఫిట్ లేదు ఆర్ సర్జరీ ఈజ్ నాట్ ఇండికేటెడ్ రైట్ నౌ, అలాంటి పేషెంట్స్లో వాట్ ఆర్ ద లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఆ పెయిన్ మేనేజ్ చేయడానికి మనము ఎలా మేనేజ్ చేయొచ్చు? ఒకటి డిలే, ఫ్యూ థింగ్స్. మనం ఒకటి ఏదైనా నొప్పి రావడానికి కొన్ని నరాలు వస్తుంటాయి, దాన్ని మనం నర్వ్స్ అంటాం. కొన్ని నర్వ్స్ పైనుంచి కింద నుంచి మన బ్రెయిన్కి ఆర్ స్పైనల్ కార్డ్కి పెయిన్ సిగ్నల్స్ని క్యారీ చేస్తూ ఉంటాయి. ఈ సిగ్నల్స్ని మనం బ్లాక్ చేయగలిగితే మనం బ్రెయిన్ విల్ నాట్ బి ఏబుల్ టు రిజిస్టర్. ఈ కన్సెప్ట్ మీద మనము సంథింగ్ కాల్డ్ యాజ్ ఈ మొక్కలకి సప్లై చేసే నరాన్ని మనం బ్లాక్ చేస్తాం విత్ వన్ ఆఫ్ ద మెథడ్స్. సో మొక్కలకి సప్లై చేసేది మెయిన్ కొన్ని నరాలు ఉంటాయి, దాన్ని మనం ఒకటి జెనికులర్ నర్వ్స్ని మనము ఈ సిగ్నల్ జాయింట్ నుంచి మన బాడీకి, స్పైన్కి, నరాలకి, బ్రెయిన్కి, పెయిన్ సెంటర్కి సిగ్నల్స్ వెళ్ళకుండా మనం ఆపగలిగితే పెయిన్ రిజిస్టర్ అవ్వదు, పెయిన్ తగ్గుతుంది. సో దాంతో పెయిన్ తగ్గిన తర్వాత పేషెంట్స్ మనం యాక్టివిటీ, లైఫ్ స్టైల్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఎక్సర్సైజ్ అని చేయగలుగుతున్నారు. దాని నుంచి మనం డిసీజ్ ప్రోగ్రెషన్ని కూడా ఆపచ్చు. సో మొక్కలకి మనం సరౌండింగ్ సప్లై చేయడానికి చాలా నరాలు ఉన్నాయి. మీడియల్ సైడ్ అంటే లోపల సైడ్ కొన్ని నరాలు ఉంటాయి, బయట సైడ్ కొన్ని నరాలు ఉంటాయి. కానీ జనరలీ ఈ మొక్కలకి సప్లై చేసేది ఒక 3 మేజర్ నరాలని మనం బ్లాక్ చేస్తాం. 1 సుపీరియర్ లాటరల్ జెనికులా అని అంటాం, అంటే బయట మొక్కల పైన వస్తుంది. ఇంకొకటి సుపీరియో మీడియల్, లోపల సైడ్ పైన మొక్కల పైన వస్తుంది. ఇంకొకటి ఇన్ఫీరియో మీడియల్ జెనికులా నర్వ్ అంటాం. ఈ 3 నర్వ్స్ని మనం అల్ట్రాసౌండ్ గైడెన్స్లో వెళ్ళి ఒక నీడల్తో మనం ఒక ఫినైల్ ఇంజెక్షన్ ఇవ్వచ్చు, ఆర్ మనం రేడియో ఫ్రీక్వెన్సీ ఒక మషిన్ ఉంటుంది, ఆ నర్వ్ని మనం అబ్లేట్ చేస్తాం. అంటే నర్వ్కి మనం బర్న్ లాగా చిన్న రేడియో ఫ్రీక్వెన్సీతో ఆ నర్వ్స్ని మనం బర్న్ చేస్తాం. బర్న్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ పెయిన్ సిగ్నల్స్ విల్ నాట్ బి క్యారీ. అప్పుడు పేషెంట్కి చాలా మట్టుకి పెయిన్ రిలీఫ్ ఉంటుంది. సో ఈ 3 నర్వ్స్ని మనం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్తో మనం చేసినప్పుడు ఈ సిగ్నల్స్ పైకి వెళ్ళకుండా పెయిన్ రిలీఫ్ చాలా ఉంటుంది. అండ్ దిస్ పెయిన్ రిలీఫ్ క్యాన్ లివ్ అట్లీస్ట్ మన అబ్లేషన్ చేసిన తర్వాత ఈ పెయిన్ రిలీఫ్ చాలా ఒక పేషెంట్ ఆల్మోస్ట్ ఒక 1.5-2 years వరకు కూడా we can give wonderful pain relief with this radio frequency ablation. This is one of the latest methods of treating or managing the arthritic pain. Thank you.